తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులు అయితే ఈ నెల నుంచే ప్రభుత్వం అయితే రైతు భరోసా పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో వెల్లడించారు. రైతు భరోసా కింద మొత్తం 9,000 కోట్లను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రైతు భరోసా విడుదల చేసినట్లు సమాచారం అన్నమాట. డిస్ట్రిక్ట్స్ వైజ్గా అమౌంట్ అయితే వస్తుంది. సో 4,500 కోట్లకు పైగా మిగతావి వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని అయితే స్పష్టం చేశారన్నమాట. రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ 1 ఎకరం, అర ఎకరం కానివ్వచ్చు, 32 గుంటలు కానివ్వచ్చు, 35 గుంటలు కానివ్వచ్చు, ఇక్కడ 2 ఎకరాల వరకు అమౌంట్ అయితే పడుతున్నాయని అయితే ఈ నెల చివరి తేదీలలోనైతే మనకు ఒక స్పష్టత ఇచ్చారన్నమాట. ఈ నెలలోనే రైతు భరోసా డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. ఇక్కడ మనకు మంత్రి వివేక్ గారు అయితే అంటున్నారు, రైతు భరోసా నిధుల విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తున్న అన్నదాతలకు మంత్రి వివేక్ అయితే శుభవార్త చెప్పారు. ఈ నెల నుంచే రైతు భరోసా పంపిణీ చేయనున్నారు. ఈ చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కంపెనీ ప్రవేశ స్వీకారం అయితే కార్యక్రమంలో ఈ 9,000 కోట్లను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లయితే పేర్కొన్నారన్నమాట. రైతులకు ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది. సో మీ అందరి ఖాతాలోకి అయితే ఈ నెల చివరి తేదీలలో రైతు భరోసా అమౌంట్ అయితే పడుతున్నాయన్నమాట. ఈ 4,500 కోట్లు విడుదల చేసినట్లయితే ముందుగాలు అమౌంట్ వీరికే పడుతున్నాయి. ఈ 2,000 కోట్ల విడుదల చేసినట్లయితే 1 ఎకరం వరకు అయితే ఉన్నటువంటి రైతులందరికీ కూడా అమౌంట్ అయితే పడుతుందన్నమాట. దాదాపు 1.5 ఎకరాల వరకు అయితే ఈ 4,500 కోట్లు విడుదల చేసినట్లయితే 2 ఎకరాల వరకు అయితే మొత్తం పూర్తి స్థాయిలో అమౌంట్ అయితే పడుతుందన్నమాట. దాదాపు 2 ఎకరాల లోపు దాదాపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ లక్షల సంఖ్యలలో అమౌంట్ కూడా పడనుందన్నమాట. సో అమౌంట్ విడుదల చేసిన వెంటనే మీకు ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా మీకు ముందుగా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మీ అమౌంట్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఇప్పటికే లిస్టులకు సంబంధించి కూడా మన దగ్గరికి కూడా వస్తున్నాయి అన్నమాట. అమౌంట్ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం అయితే అమౌంట్ అక్కడక్కడ పడుతున్నాయని అయితే చాలామంది రైతన్నలు అయితే చెప్తున్నారు. సో అది మరి పుకారా రిజర్వ్ ఎంతనో తెలియట్లేదు అన్నమాట. సో అమౌంట్ ఏవైతే పడుతున్నాయనైతే మనకైతే ప్రభుత్వం అయితే ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. ఎట్టకేలకు ఇక్కడ మనకు అఫీషియల్ అనౌన్స్ కూడా రావడం జరిగిందనమాట. ఈ 4,500 కోట్లు అయితే ఈ నెల చివరి తేదీలలో రైతుల అకౌంట్లోకి అయితే విడుదల కానున్నాయి. సో మీ అందరికీ కూడా యాసంగి పంట పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం అయితే చెల్లింపులు అనేవి మొదలెట్టడుందనమాట. ఇక్కడ మన ప్రభుత్వం ఏం చెప్తుందంటే అదనపు బోనస్ అనేది, అంటే ఇప్పటికీ మేము 500 రూపాయల బోనస్ అనేది మేము ముందుగా చెల్లించాం, 9,000 కోట్లు అయితే వేయడానికి సిద్ధం అవుతున్నామని అయితే స్పష్టంగా కూడా మనకు ఇన్ఫర్మేషన్లు ఇవ్వడమే జరిగిందన్నమాట. మీ అందరి ఖాతాలోకి అయితే రైతు భరోసా అమౌంట్ అయితే పడనుంది. అలా డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఊర్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కానుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే ఏం చేస్తారంటే మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం అనేది కలిగి ఉండడం అయితే జరిగింది, ఇప్పటి వరకు మీకు పంట బోనస్ అనేది అందిందా, 500 రూపాయల బోనస్ అందిందా, అలాగే రైతు భరోసా డబ్బుల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరన్నమాట.